నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికి నా పుట్టినరోజు తెలుసా? ఏ రోజు ఉంది నా పుట్టినరోజు? జూలై 20 కాదు, జూలై ఎవరైనా ఒక్కరు చెప్పండి. 23rd. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నా బర్త్డే జూలై 23rd. ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు నాకు ఫోన్ చేశారు. చాలా పెద్ద ఆయన, చాలా అభిషేకం ఉంది ఆయనకి. ఆయన ఫోన్ చేసి నాకు ఏమన్నాడు అంటే, రాజీ అన్నారు, రాజీ నువ్వు ఏది కావాలంటే అది నీకు ఇస్తానన్నారు. ప్రార్థన చేసి నీకు ఏది కావాలంటే ఏమన్నారు, నీకు ఏది కావాలంటే అది ఇస్తా. ఒక్క క్షణమే ఆలోచించానమ్మా అంతే. నేను చెప్పాను, నేను అడిగింది మీరు ఇవ్వలేరు, నువ్వు ఏది అడిగినా నేను ఇస్తాను అన్నాడు. నేను అడిగింది మీరు ఇవ్వలేరు అంతే అన్నాను. అంటే ఎందుకు? 1,00,000 రూపాయలు కావాలా? 10 లక్షలు కావాలా? ఒక మంచి పట్టు చీర కొనియాలా? లేకపోతే మంచి స్టడీ బైబిల్ కొనియాలా? అప్పుడు బైబిల్ స్పిచ్ కదా అన్నాడు. చూడండి, వదిలేయండి, నేను అడిగింది మీరు ఇవ్వలేరు అన్నాను. ప్లీజ్, నేను చాలా మందికి ఇట్లాంటి ప్రశ్న వేస్తే వాళ్ళందరూ ఏదో ఒకటి అడిగి తీసుకున్నారు. నువ్వు ఒక్కదాన్ని ఇట్లా చెప్తున్నా, అసలు ఏం అడగాలనుకుంటున్నావు? నేను అన్నాను, మీరు ఇస్తానంటే నేను అడుగుతాను. ఏమన్నా చెప్పండి. మీరు ఇస్తానంటే నేను అడుగుతా, ఏదైనా సరే రాజీ ఇస్తాను అన్నారు. అయితే జాగ్రత్తగా వినండి. ఏమడిగానో తెలుసా? మీరు చాలా గొప్ప అభిషక్తులు, యువర్ అనాయింటెడ్ వన్, మీకు చాలా అభిషేకం ఉంది. మీ అభిషేకంలో 2 పాలు డబల్ అనాయింటింగ్ నాకు ఇవ్వండి అన్నా. చెప్పట్లు కొడదామా దేవుడికి? నాకు బంగారం వద్దు, వెండి వద్దు, డబ్బు అంతకంటే వద్దు, ఇల్లు వద్దు, ఆస్తి వద్దు. నాకేం కావాలి? 2 అభిషేకం కావాలి. ఎన్ని కావాలి? అదే అడిగాడు కదా ఎలీషా. ఏం అడిగాడు ఎలియాని? అయ్యో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నాకు 2 అభిషేకం. ఈరోజు నా ప్రార్థన ఏంటో తెలుసా? మీ యవనస్తుల కోసం ప్రార్థన ఏంటో తెలుసా? కొంతమంది రాశారు ఈరోజు పేపర్లో, అమ్మే లేకపోతే అంటే నేను మాకు ఎట్లా కష్టం. ఈరోజు చెప్తున్నా, నాకంటే 2 అభిషేకం మీరు పొందాలి. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. అందుకే ఈ 3వ రోజు తైలాభిషేక ప్రార్థన. అందుకే మీ మీద నూనె ఉంచి ప్రార్థనలో మిమ్మల్ని అభిషేకించి మిమ్మల్ని లోకంలో వదులుతాం. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మా ప్రార్థన అంతా ఒక సీక్రెట్ ప్రేయర్. అది నూనె అభిషేకాన్ని, ఆ తైలాన్ని నిలబెట్టుకుంటావా వదిలేసుకుంటావా? నీవు డబల్ అనాయింటింగ్ కావాలండి. నాకు 2 అభిషేకం కావాలి. మీరు దైవ సేవకులు, మీకు అందరూ తెలుసు. కానీ నేను ఒక కుటుంబం నుండి వచ్చాను, ఆ సాక్ష్యం చెప్తా. కుటుంబం నుంచి వచ్చాను. భర్త, పిల్లలు ఉన్నారు. పిల్లలు చంటివారు. ఆయనేమో, ఆయన అంటే మా ఆయన కాదు, అంకుల్ కాదు, ఆయన ఎవరు? యేసయ్య. నువ్వు రా సేవ చేయని చెప్తున్నాడు, నువ్వు సేవలో ఉండని చెప్తున్నాడు. నాకు ఈ చిన్న అభిషేకాలు సరిపోతాం కాదు, సరిపోను కదా. పాడదామా? తప్పక చేస్తావని నిన్నే నమ్మాను ప్రభా. పాడు. తప్పక చేస్తామని నిన్నే నమ్మి నీ చెయ్యి పట్టుకున్నాను ప్రభా. అంతే. మీరు ఆల్రెడీ సేవలో ఉన్నారు. నేను ఆ దైవ సేవకు చెప్పాను. ఆల్రెడీ మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఉంది. మీరంటే చాలా మందికి ఇష్టం. కానీ నేను ఇప్పుడిప్పుడే వస్తున్నా. నా ప్రశ్న ఏంటంటే, మీకు ఈరోజు మీరందరూ అభిషేకం కావాలా వద్దా? కావాలా వద్దా?
అందుకే ఇందాక చెప్పాను, నేను ఆరాధన ప్రారంభించక ముందు నేను చెప్పాను, కొంతమంది ఆలస్యంగా వచ్చారు, వాళ్ళకి చెప్తున్నాను, మీ పక్కన ఎవరున్నారో కూడా మర్చిపోండి. ఎలీషా ఏం చేశాడో తెలుసా? చాలా మందిని వదులుకున్నాడు. ఇట్లా తను చేసే వృత్తిని వదులుకున్నాడు, తన స్నేహితులను వదులుకున్నాడు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువులందరూ వదులుకున్నారు. ఎవరైతే ఆయన కాళ్ళు లాగుతున్నారో, అంటే ముందుకు సాగకుండా లాగుతున్నారో, వాళ్ళని కాలుతో తన్నాడు. నీకు అభిషేకం కావాలా వద్దా? ఎస్ అన్నా చెప్పండి. కావాలా? నేను లాగుతారు కొంతమంది, నీకు నేను చిన్న చూపు చూస్తారు, అందరిని వదిలి ముందుకు పరిగెత్తాడు. అందుకని అన్నాడు కదా కొలసీ పత్రికలో, వెనకున్నవి మర్చి ముందున్న వాటి కోసం వేగిన పడుతున్నాను అన్నాడు, సాగుతున్నానన్నాడు. కొన్ని మాటలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. యూత్ రిట్రీట్ లో నేను మైక్ పట్టుకోవద్దు అనుకున్నా, కానీ దేవుడు మరి ఎందుకు అవకాశం ఇచ్చాడో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. రాత్రి సడన్ గా నేను చెప్పాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ప్రభుని అడుగుతూ ఉన్నా, దైవజనుడు 2 రోజుల నుంచి దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి కదా, ఎలా పరిశుద్ధాత్మతో నింపబడాలి, మనతో మాట్లాడుతూ వచ్చాడు. మరి ఇప్పుడు ఏం కావాలి? నేను అనాయింటింగ్ లో, అభిషేకంలో స్థిరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఫెయిలియర్స్ రావచ్చు, ఎగ్జామ్ ఫెయిల్ అవుతుండొచ్చు, నో ప్రాబ్లం, మళ్ళీ రాయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. సక్సెస్ చాలా దూరంగా అనిపిస్తుండవచ్చు, పర్వాలేదు, వేచి ఉండొచ్చు. ఒక్కటి మాత్రం ప్రియ బిడ్డలారా నేను అడుగుతున్నా, మీ క్యారెక్టర్ని మాత్రం మీరు కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? క్యారెక్టర్. ఒక మంచి గుణం కలిగి ఉండాలి, ఒక ఫీల్ ఉండాలి కదా. ఎవరు శుభదిని తీసుకున్నాం, శుభదిన ఒక మంచి ఫీలింగ్ రావాలి. కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, బాధ రావచ్చు, ఇంటి సమస్య ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మనకి ఏం కావాలి? ఒక మంచి ఫీలింగ్ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిద్ధపడదామా? మరి అభిషేకానికి సిద్ధపడదామా? ప్రైజ్ ది లార్డ్. దానికి మనం ఏం చేయాలి అంటే, చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, చిన్న వయసు నుంచి నేను కూడా అట్లా చేసేదాన్ని, అందుకే చెప్తున్నా, చేసిన పాపాలు చెప్పుకుంటే పోతాయి. వాళ్ళకి ఈ విల్సన్ కంటే కొంచెం బాగా ప్రార్థన చేస్తా కదా, ఇదిగో ఈ సిరి కంటే కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నా, ఓకే. నా జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటా, కానీ దేవుడు మనల్ని ఒక్కరితో పోల్చుకునేటట్టుగా దేవుడు చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఐ యామ్ యూనిక్, ఐ యామ్ ఓన్లీ వన్. నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని. చెప్పు, నేను బిడ్డను. ఐఎమ్ యూనిక్. చెప్పండి గట్టిగా, నా గొంతు కంటే పెద్దగా ఉండాలి కదా. నేను యూనిక్. పక్కన మొఖాలు చూడండి, ఒకరి మొఖం ఒకరు చూసుకోండి కదా. నాకు కౌల పిల్లలు కదా, సరే మీ మొఖాలు ఎందుకులే, ట్విన్స్ కదా, నిరోష నితీష. పోలికలు ఎక్కడ ఉంటాయా కదా, అట్లా పుట్టారు, లావొకళ్ళు సన్నగొకళ్ళు. అంతేకాదు వాళ్ళ ఆలోచన విధానం కూడా ఒక్కొక్కసారి కొంచెం తేడాగా ఉంటుంది. కడుపులో ఒకేసారి పుట్టిన 2 బిడ్డలు ఉన్నారు ఆది కాండంలో. ఎవరు వాళ్ళు? ట్విన్స్. ఎవరు ఉన్నారు? ట్విన్స్ కి ఎవరు పుట్టారు చెప్పండి? యాకోబు కదా. వాళ్ళిద్దరు ఒకటిగా ఉన్నారా? ఒకడేమో మోసగాడు, ఒకడేమో ఒకేసారి 2 పుట్టినా సరే తేడా ఉంది కదా. మరి మనల్ని సృజించడానికి కోట్లాది 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 అంతకంటే ఎక్కువ మనుషుల మధ్యలో నుంచి ఏ ఒక్కరిని ఇంకొకరిలాగా తయారు చేయలేదు దేవుడు. కొంతమంది చెప్తారు మనలాగా 7 ఉంటారు లోకంలో. నేను చెప్పనా, పెద్ద ఫేక్ అది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నాలాగా ఎవరు ఉండరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను యూనిక్. నేను వేరేతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను ఒక ప్రత్యేకించాడు, ఒక స్థానంలో ఉంచాడు. సమజ్మేరా, అర్థమవుతుందా? నన్ను ఒక ప్రత్యేకించాడు. అందుకనే ఎవరు చదువుతారు వాక్యం ఈరోజు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే చదవండి, ఇర్మియా గ్రంథం 29:11 ఫాస్ట్ గా. అమూల్య చదువుతామా ఫాస్ట్ గా? చదువు. ఇర్మియా గ్రంథం 29:11.
గట్టిగా అంత చిన్నగా వినిపించదు. నేను నన్ను చూడండి, ఇంకా బుక్లో రాసేసుకోండి 29:11 జర్మయా. నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. చెప్పండి కూడా హల్లెలూయా. I only know the plan I have for you. నాకు డాక్టర్ అవ్వాలనుండే, ఏమవ్వాలనుండే కదా, డాక్టర్ రాజశ్రీ అనిపించుకోవాలనుండే. వైట్ కోట్ వేసుకొని హాస్పిటల్ వెళ్తుంటే అందరూ నమస్తే మేడం అంటే అదో సంతోషం. కానీ మీకు ఒకటి చెప్తాను, నవ్వద్దు, నవ్వకూడదు. మరి నాకు బొద్దింకలు అంటే భయం. హల్లెలూయా. డాక్టర్ సాబ్ అంకిత్ బొద్దింకలు పోయాలి కదా, బొద్దింకలు పోయిపోతే డాక్టర్ కాను. కానీ ఆశ ఏంటి, నేను డాక్టర్ అవ్వాలి ఆశ కదా. దేవుడు అన్నాడు, నేను మెడిసిన్ చేయకుండానే నేను డాక్టర్ చేస్తా. మెడిసిన్ చేయకుండా డాక్టరా ఎలా? నీకు స్వస్థత వరాన్ని ఇస్తా. చెప్పండి కొడతాను దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. ప్రైజ్ ది లార్డ్. ఆ హీలింగ్ పవర్ ని దేవుడు ఈ పిచ్చి దానికి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అన్నాడు, మీ కోసం ఉద్దేశించిన పథకంలో నాకు మాత్రమే తెలుసు. డాడీ అని అనుకోవచ్చు, మమ్మీ అని అనుకోవచ్చు, లేదా నీ మార్క్ రిపోర్ట్లు చూసి నువ్వు కూడా ఎన్నన్నా అనుకోవచ్చు కదా. నిన్నటి రోజు ఇక్కడ చూసాను ఫేస్బుక్ లోనే యూట్యూబ్ లో, యావరేజ్ స్టూడెంట్ అంట, అంటే 35-40 మార్క్స్ వస్తాయేమో మందికి, యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్. సడన్ గా ఇంటర్మీడియట్ తర్వాత ఒక్కసారిగా బాగా చదివి ఐఏఎస్ టాపర్ అయ్యారు. నీకు ఆ మార్కులు చూస్తే నేను డిగ్రీ కూడా చేయలేదు కదా, నేను ఫెయిల్ అవుతా ఉన్నా, నాకు ఇక ఇంజనీరింగ్ లో సీట్ రాదు. దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ కోసం. చెప్పు, ఎవరి కోసం? పక్కోళ్ళ కోసం కాదు, నీ కోసం ఉద్దేశించిన పథకములో నాకు మాత్రమే తెలుసు. ఐ ఓన్లీ నో ద ప్లాన్ ఐ హావ్ ఫర్ యూ. మనం ఏం చేయాలి తెలుసా, యవ్వన కాలంలో యూత్ గా ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, నో టాకింగ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యూత్ మనం ఏం చేయాలి తెలుసా, దేవుడు నాకు ఇచ్చిన ప్రణాళిక ఏంటి అని నువ్వు ఎత్తుగా జరిగితే 12 చదువుమా, 29-12 చదువు. మీరు నాకు మొరపెట్టుదురే. చాలా మంది మాటలు ఏమంటారో తెలుసా, అడగాలనుకుంటారు. ఏం అడగాలనుకుంటారు? అన్నం కావాలి. నన్ను చూడండి, అన్నం కావాలి, ఇంకా తలనొప్పి పోవాలి, పొట్ట నొప్పి పోవాలి, డబ్బు కావాలి. అది కాదు, ఈరోజు ఏంటో తెలుసా, అభిషేక దినం. ఆమె హల్లెలూయా. ఏమడగాలి? నువ్వు నాకు మొర పెడితే నేను నీకు రివీల్ చేస్తా అంటున్నాడు. ఏంటది? నా ప్రణాళిక ఏంటో రివీల్ చేస్తా. పనికి రాదనుకుంటున్నారా జనాలందరూ? వేస్ట్ ఫెలో. వీళ్ళకి ఎంత చెప్పి కూడా, నాతో ఇంతమంది చెప్పారు యూత్ రిట్రీట్ అప్పుడు, ఇంతమంది. నువ్వు వేస్ట్ గా పెడుతున్న ప్రోగ్రాం. ఎవరు రారు, వచ్చినా సరే సరిగ్గా కూర్చోరు. ప్రైజ్ ది లార్డ్. కానీ నేను చాలా మొండిదాన్ని, మీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మొండిదాన్నా? తెల్లకాయ భలే ఊపుతుంది సిరి అయితే. మొండిదాన్ని నేను. ఎవరైతే పనికి రాదన్నారో వాళ్ళతోనే దేవుడు కార్యం చేయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పనికి రాదని త్రోయబడిన రాయి ఇంటికి మూల రాయిగా మారుతుంది. నువ్వు మూల రాయి. చెప్పండి, నేను మూల రాయి, నేను మూల రాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకోసం ఉద్దేశించిన పథకములో నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి లేదు, నాకు మాత్రం. 13వ వచనం చదువుతండి. మీరు నన్ను వెతికిన ఎడల. ఇక్కడ చూడండి, యూత్ ఇన్ని రోజులు, నిన్నటి రోజు నేర్చుకున్నాం, ఇన్స్టాగ్రామ్ లో ఎత్తుకుతున్నాం కదా, యూట్యూబ్ లో ఎత్తుకుతున్నాం కదా, క్రికెట్. నిన్న సాయంత్రం ఇక్కడ కూర్చుంటే ఒక ఫోన్ వచ్చింది ఒక అబ్బాయి, కుర్రోడికి. రాస్తున్నాడు, అసలు 2 రోజుల్లో ఏం చేశారని రాస్తుంటే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన అవతల వ్యక్తి అడుగుతున్నాడు, ఏంటో తెలుసా, క్రికెట్ ఎందుకు తిరగలేదు అంటే, క్రికెట్ ఆగిపోయింది, యుద్ధం జరుగుతుంది కదా, అందుకే క్రికెట్ ఆగింది. టెన్షన్ అంటే స్కోర్ ఎంత అని ఎదుగుతున్నాం.
నేను కూడా క్రికెట్ ఫ్యాన్నే, నేను కూడా చూస్తా. చూడొద్దని లేదు, దేవుడు చూడకూడదు చేయకూడదు అని ఎక్కడ లేదు కదా. నాకు ఒక పిచ్చి ఉండేది వారికి. జీన్స్ ప్యాంట్ వేసుకుంటే వాక్యం చెప్పేవాళ్ళు తిట్టేదాన్ని. జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు వాక్యం చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అన్ని వెతుకుతున్నాం కదా. మరి 2 రోజులు అయిపోయింది. 3వ రోజు దేని వెతుకుతాం? చదవమ్మ మళ్ళీ 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో, ఇక్కడ ఇది ఒక పాయింట్. పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు. నా గురించి అసలు నువ్వు ఎవరివయ్యా, నువ్వు నా దేవుడు ఎందుకయ్యావు, నన్ను ఎందుకు పిలిచా అని నువ్వు విచారణ చేయంటే, విచారణ అంటే దుఃఖంతో కూర్చోవడం కాదు. ఎంక్వైరీ చేసిన ఎడల మీరు నన్ను గట్టిగా చెప్పండి. మీరు నన్ను ఎంతమంది యేసుని కనుగొంటారు చెప్పాలి కదా. మనుషులు కనుగొన్నాం కదా, వస్తువులు కనుగొన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు న్యూస్ పేపర్, రేపటికి వేస్ట్ పేపర్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఫ్యాషన్, రేపటికి అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు పనికొచ్చేది రేపు పనికి రాకుండా వెళ్తారు. వస్తువులు అంతే, అన్ని అంతే. ఆఖరికి మనుషుల బంధుత్వాలు కూడా అంతే. ప్రైజ్ ది లార్డ్. అమ్మ అన్న వాళ్ళు ఇంకేదైనా అంటారు తర్వాత. ప్రైజ్ ది లార్డ్. కానీ శాశ్వతమైన ప్రేమ ఎవరికి ఉంది? ఆయనను వెతికితే అంట నువ్వు కనుగొంటావు. యు సర్చ్ హిమ్, యు విల్ ఫైండ్ హిమ్. ఎవరు ఎత్తుకాలి ఇప్పుడు? మనం ఎవరిని ఎత్తుకాలి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఎత్తుదాం? మాట్లాడండి. ఎవరిని ఎత్తుదాం? దేవుణ్ణి ఎత్తుకాలి. అప్పుడు నువ్వు ఆయన ఎత్తుకాలంటే నువ్వు వేరే వాళ్ళతో జీవితాన్ని కంపేర్ చేసుకోవద్దు. వేరే వాళ్ళతో నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నాతో పాటు 2 వాక్యం బోధించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా తెల్లగా ఉంటారు, ఎర్రగా బుర్రగా అందంగా ఉంటారు వాళ్ళిద్దరు. నేనేమో నల్లగా ఇట్లా ఉంటాను. ఎప్పుడు చూసినా వాళ్ళని చూడగానే వాళ్ళలాగా నేను ఎందుకు తెల్లగా చేయలేను, నాకెందుకు పొడుగు చుట్టూ ఇవ్వలే, ఇదే నా కంపారిజన్. ఒకరోజు చెప్పా, ప్రభా నువ్వు ఏది అడిగినా అది ఇస్తానన్నావు కదా, అందుకే నేను ఈరోజు ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కుంటా. ఏం కొనుక్కుంటా? ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కుంటా అని షాప్కి వెళ్ళి ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కున్నా. రుద్దుతూ ఉన్నా తెల్లగయ్యానా? ఒకరోజు ప్రభు చెప్పాడు, వాళ్ళతో పోల్చుకోవటం మానేసి నా సన్నిధిలో ఉదయకాలం వెళ్ళే నీ మీద నా వెలుగు వస్తుంది, ఆటోమేటిక్ గా ప్రకాశిస్తావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అందంగా లేనా? ఉన్నానా లేదా చెప్పండి అబ్బా. ఎంతమందికి నేనంటే ఇష్టం? కొంచెం కష్టంగా ఉన్నట్టున్నా. ప్రైజ్ ది లార్డ్. ఐ లవ్ యూ అమ్మా అని చెప్పండి గట్టిగా. అనిపించలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను మర్చిపోయినా పర్వాలేదు, దేవుడు మాత్రం మరవదు. యు సర్చ్ హిమ్, యు విల్ ఫైండ్ హిమ్. ఆయన వెతకండి ఏ పరిస్థితుల్లో అయినా సరే. నేను ఈరోజు ఒక వాక్యం చెప్తా. నీ డిసప్పాయింట్స్ మధ్యలో దేవుడు అపాయింట్మెంట్ తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిరాశగా ఉన్నావా? ఇట్లా ఫెయిల్ అయ్యావా? లేకపోతే అనుకున్నది సాధించలేకపోతున్నావా? శ్రమ మీద శ్రమ అధికమవుతుందా? నువ్వు నిరాశలో కూర్చుంటే ఆయన వచ్చి నీతో అపాయింట్మెంట్ తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడిని తోటి మన జీవితాన్ని పోల్చుకోవాలి, మనుషులతో కాదు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 1 సామ్యూయల్ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. 1 సామ్యూయల్ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిద్ర వస్తున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరు కొట్టారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 సామ్యూయల్ 16:7 చదవమ్మా. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. నీ రూపమును నీ ఎత్తును లక్ష్య పెట్టకము. నేనేం చేయగలను ప్రభా? నా వల్ల ఏమైతుంది ప్రభా?
నేను చదువు లేదు ప్రభా, అందరు నన్ను చీదరించుకున్నారు ప్రభా, నేను లావుగా ఉన్నాను ప్రభా, నేను పరిగెత్తలేను ప్రభా, నేను ఆడదాన్ని ప్రభా, నేను కుర్రవాణ్ణి ప్రభా. మనుషులు ఏం చూస్తారు? హైట్ చూస్తారు, హోదా చూస్తారు, పలుకుబడి చూస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తారు, ఇంటి ముందు కారు చూస్తారు. ప్రైజ్ లార్డ్. అదే చూస్తారు కదా. వాళ్ళు ఎంత చెత్తగాలైనా, ఎంత పాపంలో ఉన్నా ఆ డబ్బు చూసి మనుషులు వాళ్ళకి ఏమిస్తారు? గౌరవం ఇస్తాడు. ప్రభు ఈరోజు చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. మీరు దేని కోసం వెతకాలి? ఎవరితో పోల్చుకోవాలి మీ జీవితం? యెహోవా వాటిని ఏది కూడా లక్ష్య పెట్టాడు. చదవమ్మా. నేను అతని త్రోసివేసి ఉన్నాను. నేను ఎవరైతే ఆ ఎత్తుని, పొడుగును, డబ్బుని, హోదా లక్ష్య పెట్టారో వాళ్ళని నేను త్రోసి వేశాను అని చెప్తున్నాడు. సంఘాలు కూడా అట్లా తయారయ్యాయి. దౌర్భాగ్యమైన జీవితం సంఘాలు కూడా. ఎక్కడైతే జనాలు పొలోమని పోతున్నారు అక్కడ పోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. వాక్యానికంటే ఎక్కువ భోజనాలు ఉంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంఘంలో వాక్యం ఉండాలి, వాక్యం నడిపింపు ఉండాలి. రాత్రి దేవుడు ఏం చెప్తాడు? త్రోసి వేస్తా అంటున్నాడు. త్రోసి వేస్తా. చదువు ఇంకేముందో. మనుషుల పైరూపము లక్ష్య. జాగ్రత్తగా వినండి. నువ్వు ఎవరితో పోల్చుకుంటున్నావో జాగ్రత్త. నీకంటే తక్కువడా, నీకంటే ఎక్కువడా? ఎవరితో పోల్చు? మనుషులతో పోల్చుకోవద్దు నీ జీవితాన్ని. మనుషులతో పోల్చుకోవద్దు. ఎవరితో వాళ్ళు మనుషులతో పోల్చుకున్న వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు పై రూపాన్ని చూస్తారు, బాహ్య రూపాన్ని చూస్తారు, అవుట్వర్డ్ బీయింగ్ ని చూస్తారు. కానీ చదవమ్మా, కానీ యెహోవా హృదయమును లక్ష్య. కానీ యెహోవా అంటే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అనే హృదయంలో ఎవరుండాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోవాలి నీ జీవితాన్ని? నేనైతే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా. ప్రభా నువ్వు నాతో ఉన్నా. చాలా మంది అడుగుతారు, ఎన్ని గంటలు ప్రార్థన చేసుకుంటావు? ఎన్ని గంటలు ప్రార్థన చేసుకుంటా నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం ఉంటా, ప్రార్థన ఆత్మతో ఉంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటా. ప్రభా నువ్వు నాతో ఉన్నావా? నేను నీతో ఉన్నానా? ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే జారిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రైజ్. కొంతమంది ఇంకొకలా కంపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. ఫ్రెండ్స్ ఉంటారు, 3 రకాల ఫ్రెండ్స్. ఒకరు ఇంటి బయటనే నిల్చుని పిలుస్తారు బయటికి కదా. కొంతమంది బయట నుంచి బయటికి వెళ్ళిపోతారు, లేదా ఇంకొక సెంటర్ లో నిల్చుంటారు. మారుతి సెంటర్, ఇంకెక్కడ సెంటర్ చిన్న గేట్ ఆపోజిట్ లో కూర్చుంటారు. ట్రంప్ దగ్గర నుంచి నరేంద్ర మోడీ దాకా మాట్లాడుకుంటారు. అందులో ఏం ఉండదు. ఇంకో రకమైన ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు పాపం చేస్తుంటే నిన్ను కరెక్ట్ చేసే ఫ్రెండ్స్. నువ్వు సిగరెట్ తాగుతుంటే నీతో కలిసి సిగరెట్ తాగరు. సిగరెట్ ఆరోగ్యానికి మంచిది. ఏంటంటే సిగరెట్ ఆరోగ్యానికి మంచిదా? హానికరం. ఏమని చెప్తాడు సార్ నిజమైన ఫ్రెండ్? ఒరే వెదవా, ఏం రాస్తుందిరా పెట్ట మీద, నువ్వేం రాస్తున్నావురా కదా. సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నావురా, ఏం చూస్తున్నావమ్మా? వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్. నా ప్రశ్న ఈరోజు మీకు అందరితో ఏంటంటే, కొంతమంది ఉంటాం, వాళ్ళు సిగరెట్ తాగుతారు కాబట్టి మనం కూడా, వాళ్ళు మందు తాగుతారు కాబట్టి మనం కూడా, వాళ్ళు బిర్యానీ తింటారు కాబట్టి నేను డిక్లేర్ చేసుకుంటా, నేను ఉపవాసం ఉన్నా ఈరోజు, ఫాస్టింగ్, లేకపోతే నేను నాన్ వెజ్ తిన్నా, నేను డిసైడ్ చేశా. కానీ ఆ రోజే ఇంట్లో చికెన్ బిర్యానీ వస్తుంది. ఆ రోజే చెప్పాలి, వాళ్ళు తిన్నారు కాబట్టి నేను తినాల. ఇదే కంపేర్, ఇదే కంపేర్. ప్రైజ్ ది లార్డ్ కదా. సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు నరకంలో ఉంటారు. పొగ సిగరెట్ చూపిస్తా. సిగరెట్ తాగే వాళ్ళకి మీలో కొంతమంది తాగుతున్నారో తాగబోతారో నాకు తెలియదు, కానీ సిగరెట్ తాగే వాళ్ళకి పొగ బయటికి వస్తుంది. నరకంలో ఉన్న వాళ్ళకి మంట ఒంటి మీద పడుతుంది. సమజ్ మే ఆయా? ప్రైజ్ ది లార్డ్. అందుకనే వాడెవడో తాగాడని
వాడెవడో జీవితం నాశనం చేసుకున్నాడని మనము చేసుకోవడానికి వీల్లేదు. కోపంగా ఉన్నారు, గట్టిగా చెప్పండి కూడా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? ఎందుకు నేను ఒకరితో నా జీవితం పోల్చుకోకూడదు? ఎందుకు అంటే నేను యూనిక్. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకించబడిన బిడ్డ. మీకు నమ్మొస్తుంది కానీ ఒకరోజు ఒక సంఘటన జరిగింది. తొందరగా ముగిస్తా, 11:30 క్లోజ్ చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుని వెంబడించడం స్టార్ట్ చేశా. బైబిల్ పట్టుకున్నా. ఏ రోజైతే పట్టుకున్నాను ఈ రోజు వరకు బైబిల్ వదలలే. ఒకరోజు నా ఫ్రెండ్స్ అందరూ కోటిలో, మా ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ టిఫిన్ చేద్దామని 4 o'clock అట్లా, ఎందుకంటే ఎందుకో లంచ్ సరిగ్గా తినలేదని 4 o'clock కామత్ హోటల్కి వెళ్దామన్నారు. టిఫినే కదా అని నేను కూడా వెళ్ళా. ఫ్రెండ్స్ ఉంటే ఎట్లుంటుంది? మామూలుగా ఉండదు. అందరూ మనం కొంచెం ఎక్కువ, మీకంటే చాలా అల్లడదాన్ని నేను, మీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. మస్తు ఏమంటారు, తుంటారు, చాలా అల్లరి. వాళ్ళతో పాటు జోకులు వేసుకొని అవుతున్నా. వాళ్ళతో పాటు వాళ్ళు ఏదో జోక్ వేసారు, ఏదో సినిమా జోక్ వేసారు, నేను గట్టిగా నవ్వా. వెనుక నుంచి ఒక వ్యక్తి ఉంటున్నాడు, అంతే 15-16 years. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ అన్నాడు. ఇట్లా వెనక తిరిగి చూసా. మీరు ఇక్కడ ఉన్నారేంటంటే, మీరు ముత్తంగిలో వాక్యం చెప్తారు కదా. నేను అప్పుడు దాకా నా ఫ్రెండ్స్ తో జోక్లు వేసుకొని నవ్వుకుంటున్న దాన్ని. అప్పుడు గుర్తొచ్చింది నాకేంటో తెలుసా? ఐఎమ్ సెలెక్టెడ్ అండ్ ఎలెక్టెడ్. నేను విచ్చలవిడిగా ఉండడానికి వీలు లేదు. నా అభిషేకాన్ని నేను ఏం చేయాలి? కాపాడుకోవాలి. ప్రైజ్. అర్థమైందా మీకు? అర్థమైందా? మీరు స్కూల్స్ లో కానీ, మీరు పనిచేసే వాళ్ళ దగ్గర కానీ, మీరు ఎక్కడ హాస్టల్స్ లో కానీ ఎక్కడున్నా సరే మనం ప్రత్యేకించబడి ఉండాలి. మీరు లోకంలో ఉంటారు కానీ లోకంకి సంబంధించిన వాళ్ళు కాదు అన్నాడు యేసు ప్రభు. అన్నారు యు ఆర్ ఇన్ ద వరల్డ్ బట్ యు డోంట్ బిలాంగ్ టు వరల్డ్. అమ్మయ్యా, ఎంత మంచి మాట. లోకంలో ఉంటారు, తిరగాలి, కానీ లోకానికి సంబంధించిన వాళ్ళు మీరు కాదు. ప్రైజ్ ది లార్డ్. లోకం చేస్తుంది కదా, లోకం ఆ పాడు పనులు చేస్తుంది కదా, నేను కూడా చేస్తా అంటే లోకం నరకంలో పోద్ది. నువ్వు ఎక్కడ పోవాలి? పోదామా నరకానికి? ఈ రోజే ప్రతి చెడు అలవాట్లు యేసు నామములో తొలగిపోవును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడు ఒక పెన్సిల్ దొంగతనం చేశాడు పక్కోడు. నేను కూడా చేస్తా. మన కంపారిజన్ అట్లా ఉండొద్దు. మనం ప్రత్యేకించబడి, ఐఎమ్ అనాయింటెడ్. చెప్పండి, నేను అభిషేకించబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే కీర్తన 139:14 139వ కీర్తన 14 చదవమ్మా. నీవు నన్ను కలుగజేసిన విధానము విడము చూడగా భయమును ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. అక్కడ ఆగమ్మా, అక్కడ ఆగాలి. నీకు తల్లిదండ్రులు ఎవరిచ్చారు చెప్ప? అమూల్య. నీకు మమ్మీ డాడీని ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. శ్యామ్, అమూల్యాన్ని ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చారు. క్లియర్? క్లియర్? నిన్ను కలగజేసింది ఎవరు? నేను కలగజేసింది ఎవరు? గట్టిగా ప్రకాష్, నిన్ను కలగజేసింది ఎవరు? ఎవరికి రెస్పాన్సిబుల్ ఉండాలి మనము కదా? ఈ మైక్ విల్సన్ నాకు ఇచ్చాడు. ఈ మైక్ ఇచ్చాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా? దేవుడు నన్ను కలగజేశాడని స్పృహ నాకు వస్తే, ఆ స్ఫూర్తి నాకు వస్తే, ఆ బుద్ధి నాకు వస్తే, ఆ అవగాహన నాకు వస్తే, దేవుడు కలగజేసింది నేను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 When I don't know that I am created by God, నేను విచ్చలవిడిగా తిరుగుతా. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఎవరు క్రియేట్ చేశారు నిన్ను? నువ్వు తయారు చేసిన విధానం చూస్తే ఏమైందమ్మా? చదువు. భయమును ఆశ్చర్యము కలుగుతుంది కదా. ఒకవేళ చిన్నగా నన్ను చూడండి, ఈ కళ్ళు తీసుకొని పొట్ట మీద పెడితే ఎట్లుండేవాళ్ళం చెప్పండి? ఈ రెండు చేతులు ఇట్లా కొమ్మల్లాగా ఇట్లా పైన ఉంటే మనం ఎంత బాగా తయారు చేసిన దేవుడు. గట్టిగా చెప్పండి కూడా. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. మూతిని తీసుకెళ్ళి ఎండబెట్టాడు అనుకో, చెప్పండి ఎట్లుండేది? మన మలమూత్రాలు పైనుంచి వస్తే ఎంత బాగా తయారు చేశాడండి. ఎవరు తయారు చేశాడు నిన్ను? గట్టిగా చెప్పండి, ఎవరు తయారు చేశాడు? దేవుడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. గాడ్ క్రియేటెడ్ మీ. దేవుడు నాకు సృష్టించాడు కదా. నా శక్తి, నా యోగా, నా బలం అంతా తొక్కు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉదయం లేచి ఆయన ఊదకపోతే నలుగురు మోయాల వల్ల. ప్రైజ్ ది లార్డ్. నా బలము, నా శక్తి, నాదన్నవాడు నరకానికి డెఫినెట్ ఆనవాళ్ళు కూడా చూడ పరలోకంలో. ప్రైజ్ ది లార్డ్. నాకు భయమును ఆశ్చర్యము కలిగిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇంకేముందమ్మా చదువు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు ఈ రోజు తర్వాత నువ్వు ఏం చేయాలో తెలుసా? జస్ట్ థ్యాంక్స్ అంతే. దేవుడికి ఏం చేయాలి కదా? నేను ఏమై ఉన్నాను తెలిసి కూడా నన్ను ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది చాలా చెడు తిరుగుతుంటారండి. మనకు అనిపిస్తుంటది వాళ్ళు చచ్చిపోతే బాగుండు, భూమికి భారం అనుకుంటాం. మనం అయితే చాలా సందర్భం సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, చావురా అంటాం. ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ పట్ల నాకు ప్రణాళిక ఉంది. నేను చెప్తున్నా, ఈరోజు సిగరెట్ తాగి పొగగా వదిలేవాడు పరిశుద్ధాత్మతో నింపబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వాళ్ళ బాటిల్ పట్టుకున్నవాడు బైబిల్ పట్టుకొని తిరుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. బాంబులు తయారు చేసేవాడు దేవుడు నామం కోసం బ్రతుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. విషాన్ని కక్కేవాడు దేవుడు వాక్యాన్ని కక్కుతాడు. దేవుడు అలాంటి దీవెన ఇచ్చుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను దేవుడి చేత తయారు చేయబడ్డా, మనుషులు కాదు. దేవుడు నన్ను నిర్మించాడు, దేవుడు నన్ను సృజించాడు. ఒక చిన్న విషయం చెప్తా. సిరిని తీసుకున్నప్పుడు సిరి మనిషిలాగా కాకుండా కుక్కలాగా పుడితే ఇక్కడ ఉండేదా? చెప్పండి. నీ పేరేందయ్యా? శివ. శివ మనిషిలా కాకుండా ఒక దున్నపోతులాగా పుడితే ఇక్కడ ఉండవు కదా కదా. మనిషి పనులే చేయాలి, దున్నపోతులాగా ఉండొద్దు. అదే అభిషేకం. నేను తిరిగా పందిలాగా ఒకప్పుడు బురదలో తిరిగా పాడు పనులు చేసి, అర్థమవుతుందని చెప్పింది. అభిషేకాన్ని కాపాడుకోవడానికి వెల చెల్లించాలి. పొద్దున ఫస్ట్ రోజు నేర్చుకున్న వెల చెల్లించాలంటే టైం ఒకటే కాదు. టు ప్రొటెక్ట్ మై అనాయింటింగ్ ఐ హావ్ టు పే ద ప్రైస్. నేను వెల చెల్లించాలి అంతే. భయముతో ఆశ్చర్యం కలుగుతుంది ప్రభా, కృతజ్ఞతతో నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. ప్రతి వాడును తాను చేయు పని చూడండి ప్లీజ్. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించు. అమ్మయ్య, నేను 2 days వచ్చా, థర్డ్ రైడ్ రాపలే, పర్వాలే, వాడు రాలేదు కదా నేను కూడా రాను. మన డివైన్ టచ్ వాళ్ళకి ఒక చిన్న బుద్ధి ఉంది. ఏంటో తెలుసా? తయారై ఇంట్లోనే కూర్చుంటారండి. ఎందుకు తెలుసా? వేరే వాళ్ళు తయారై వచ్చిన దాకా వాళ్ళు ఆలస్యంగా వస్తారు, మనం కూడా ఖచ్చితంగా వెంట రావాల్సిన మనుషులు. ప్రైజ్ ది లార్డ్. కూరగాయలు కొనుక్కోవడానికి వెంట పెట్టుకుని వెళ్ళండి, ఊరికి వెంట పెట్టుకొని వెళ్ళండి. ప్రార్థనకి మాత్రం ఒంటరిగా వచ్చినా పర్వాలేదు, దేవుడు నీతో వస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి వాడును చదవమ్మా. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ఏదంటే అది మాట్లాడటం, ఏదంటే అది చేసేయటం, బుర్రకు తోచిందంతా చేసేటం కాదు. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏది అన్నా సరే ఫస్ట్ పరీక్షించుకో. ఫస్ట్ ఒక మనిషితో మాట్లాడేటప్పుడు, ఒక సిచ్యుయేషన్ డీల్ చేస్తున్నప్పుడు, ఆఖరికి నువ్వు కూర్చొని చదువుతున్నప్పుడు కదా. ఎస్తేర్ రాణి ఉందా? పరిశుద్ధ గ్రంథంలో ఉందా? భర్తతో మాట్లాడే ముందంట ప్రార్థన చేసిందంట. ఏంటంట? భర్తతో మాట్లాడే ముందు ప్రార్థన చేసిందంట. మరియ, పరిశుద్ధ గ్రంథం, మరియ తల్లి ఉంది, యేసయ్యని కన్న తల్లి. యేసు ప్రభుతో మాట్లాడే ముందు
ప్రార్థన చేసిందంట. మన పిల్లలు ఉంటారు, అమ్మతో ఏదంటే అది నోటికి అంతే. ఏ నా మాట వస్తే ఆ మాట నాన్న అనేటావు. ఎంతమంది నాన్నని అమ్మని తిడతారు? చేతులు పైకెత్తారు. ఇష్టం వచ్చినట్టు కదా. ప్రతి వాడును వాళ్ళు చేసే ప్రతి పని పరీక్షించుకోవాలి. టెస్ట్. నేను ఈ మాట మాట్లాడితే అది మంచా చెడా? ఈ ఒక మనిషిని సరి చేస్తే, నిన్నటి రోజున నాకు కోపం వచ్చింది. దైవజనులు 9:30 వచ్చి కూర్చున్నారు. డిసైడ్ అయిపోయాను, ఎవరిని రావద్దు. కేవలం 13 మంది, పేపర్లో కూడా వాళ్ళ పేరు రాసి పెట్టుకున్నా. ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడాడు. పిలిపించే వాళ్ళని కూడా. నేను ఈరోజు ఒక వాక్యం చెప్పబోతున్నా. ఆ వాక్యం వాళ్ళ జీవితాలు మారుస్తుంది అన్నాడు. దేవుడు అనుమతిస్తే నేను ఎందుకంటే ఆపేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోబడ్డా దేవుడికి. ప్రతి వాడు తాము చేసే ప్రతి పనిని ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. వేరే వాడు చేయట్లేదు కాబట్టి నేను చేయట్లే, వేరే వాడు రావట్లేదు కాబట్టి నేను రావట్లే. నిన్నటి రోజున 5 చెప్పారు రాసి పెడతానని. ఇక్కడికి వచ్చి రాశారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త. పరీక్షించి చదవం ఏముందా? పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుల బట్టి కాక తనని బట్టి అతనికి అతిశయము కలుగు. వేరే వాళ్ళ బట్టి కాదు, ఇక ఈ వెల్సన్ బట్టి కాదు, ఈ రాజశ్రీ బట్టి కాదు, నీకు నువ్వే దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మేము అందరము కూడా జస్ట్ ఒక పాత్రలం, మనుషులం. అందుకే చెప్తాను, నన్ను వెంబడించొద్దు మీరు. నేను పూర్తిగా మిమ్మల్ని నడిపించలేను. ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. మేము జస్ట్ ఊరికే దేవుడు నిలబెట్టిన పాత్రలం అంతే. నువ్వు టెస్ట్ వాట్ యు ఆర్ డూయింగ్. పరిశీలించుకో. పక్కవాడు ఏదో చూస్తున్నాడు నువ్వు చూడటం కాదు, పక్కవాడు ఏదో చేస్తున్నాడు నువ్వు చేయటం కాదు. నీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యునిక్నెస్. ఈ అభి ఉన్నాడు కదా, రన్నింగ్ రేస్ కదా. నువ్వు సపోజింగ్ రన్నింగ్ రేస్ మీద ఉన్నాడు, పరిగెత్తుతున్నాడు. పక్కోడు సరిగ్గా పరిగెత్తుతున్నాడు లేదా వెనక తిరిగితే సాధిస్తాడు విజయం? చెప్పండి. అవుట్ అవుతాడు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? పోతుంది. మీరు చూసారా మ్యారథాన్ లో, రన్నింగ్ లో సెకండ్ల తేడాతో మెడల్స్ వస్తాయి. సెకండ్సే. అసలు మన టీవీలో చూస్తుంటే ఇద్దరు సమానంగా ఉన్నట్టు ఉంటది. స్లో మోషన్ లో చూస్తుంటే ఆ ఒక్క సెకండ్, హాఫ్ సెకండ్ అనిపిస్తుంది అంతలోనే కదా. అందుకని పౌలు ఏమన్నాడు తెలుసా? వెనక్కున్నవి మర్చి ముందున కోసం రన్నింగ్ రేస్ పరిగెత్తుతున్నా. ఎక్కడ పందెపు బహుమానం ఎక్కడో కోల్పోతానో అని. ఎక్కడ? ఈ మనిషిని చూసి, ఆ మనిషిని చూసి. యునిక్. చెప్పండి, ఐఎమ్ యునిక్. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2:10. ఎఫెసీ పత్రిక 2:10. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు. ఇక్కడ సత్క్రియలు మాట్లాడుకుందాం. సత్క్రియలు అంటే ఏంటో చెప్పండి. మంచి పనులు. ఓకే, ఈ రోజు మంచి పనులు ఏంటి? ప్రకాష్ చెప్పాలి. మంచి పని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి పని ఏంటి? ఊడవటమా, మైక్ పెట్టటమా, చైర్లు అరేంజ్ చేయటమా, దైవజనులకు వాటర్ బాటిల్ ఇవ్వటమా? మంచి పని ఏంటి కదా. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, నేను చెప్పేస్తాను. నోయింగ్ టు డూ గుడ్ అండ్ నాట్ డూయింగ్ ఇట్ సిన్. మేలైనదని తెలిసి అలా చేయని వాడు పాపి. ఎన్నింటికి రావాలి ప్రార్థనకి? 10:30. ఎన్నింటికి రావాలి? 9. 10:30కి వస్తే ఏంటది?
మంచి పని కాదు అది. పని అంటే అంట్లు తోమటం, బట్టలు ఉతకటం కాదండి బాబు. ప్రైజ్ ది లార్డ్. నా మంచి పని ఏంటంటే నేను టైంకి ప్రార్థనకి రావాలి, సమయాన్ని పాటించాలి, కరెక్ట్ గా ప్రార్థన టైంలో స్నానం గదిలోకి వెళ్తారు. కొంతమంది ఉంటారు, ఇక్కడ ప్రారంభ ప్రార్థన ఉంటుంది, అక్కడ తల స్నానాలు జరుగుతుంటాయి. 5 కన్యకలు లోపలికి వచ్చారు, 5 లోకంలో ఉన్నారు. యూత్ రిట్రీట్ తర్వాత లోపల ఉంటావా బయట వెళ్తావా? సత్క్రియ అంటే అదే. నా దేవుడికి మంచి అయినది నేను చెయ్యాలి, నా దేవుడికి ఇష్టమైనది నేను చెయ్యాలి. ఏమివ్వాలి? కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యను తెచ్చాడు, అర్పణ తెచ్చాడు, కానీ మనసు బాగల, ఉద్దేశం బాగల కదా, దేవుడు చిత్తం లేదు అక్కడ. ఆబేలు అర్పణ దేవుడికి నచ్చింది. నువ్వు 10ంటికి వచ్చినా 11ంటికి వచ్చినా నీ అర్పణ దేవుడికి నచ్చాలి. సత్క్రియ చదువు మేముందా మళ్ళీ? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమని, ఆయన చేసిన పనివారమని పనివారమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. నో యువర్ వాల్యూ ఇన్ క్రైస్ట్. ఇది నా మాట. నీ విలువ తెలుసుకో, క్రీస్తులో నీ విలువ తెలుసుకో. నేను మట్టి, నేను చెత్త, నేనేంటి పెంట కుప్ప, ఇంకా చాలు. నా వాల్యూ, నా దేవుడు నా వాల్యూ పెంచేశాడు. ఆ స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. అందుకే చెప్తా, ఒక క్రిస్టియన్, ఒక విశ్వాసి తప్పుడు పనులు చేసి పట్టుబడితే దేవుడు పడిపోతాడు, మనం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పడతారు? ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు వెళ్ళి క్రికెట్ ఆడుతుంటారు హాకీ గ్రౌండ్ లో ఫర్ ఎగ్జాంపుల్. ఎవరో ఒకడు వచ్చి గొడవ చేస్తాడు, మీరంతా బలగం బాగుంది, అందరు బంధువులే మీరు, వాడు ఒక్కడే ఉన్నాడు, వాడు చెత్త పని చేశాడు, అందరు కలిసి కొట్టారనుకోండి. ఇప్పుడు దాకా రిట్రీట్ చేసి వచ్చావు కదరా, ఏం నేర్చుకున్నావు అన్నాడు అనుకో, ఎవరు పడ్డట్టు? ఎవరు పడిపోయారు? మీ నాన్న, మీ అమ్మ, అమ్మమ్మ, ఎవరు పడ్డారు? ఏసే. ఏసే. నో యువర్ వాల్యూ. నీ విలువ తెలుసుకో. కులం బట్టి కాదు, మతం బట్టి కాదు నీ విలువ, క్రీస్తుని బట్టి నీ విలువ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు మనకు ఒక విలువనిచ్చాడు, ఆ విలువ తగ్గినట్టుగా మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తా, పాపం చేస్తేనే తలదించుకోండి, లేకపోతే తల దించుకోవాల్సిన అవసరం లేదు. తలెత్తుకొని నేను బ్రతకాలి. తల దించుకోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. దావీదేమన్నాడు? నువ్వేది నాకు చెప్పేది, సున్నతి లేనివాడు నువ్వేది నాకు చెప్పేది. ఎవరి ముందన్నాడు? గొలియాతు ముందన్నాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, దావీదు కంటే గొప్ప అభిషేకం, రాజశ్రీ కంటే డబల్ అభిషేకం, ఈ విల్సన్ బ్రదర్ కంటే గొప్ప అభిషేకం దేవుడు నీకు ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వేం చేయాలి? నీ విలువ ఏంటో తెలుసుకోవాలి. క్రీస్తులో నీ విలువ ఏంటో తెలుసుకోవాలి. ఆఖరిగా చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. రోమాపత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. చదవమ్మా. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే రకరకాల వరాలు మనం కలిగి ఉన్నాం కనుక అన్నిటిలో నువ్వు నేను పాలు పంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే సహవాసం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నవాడని తృణీకరించొద్దు కదా. కొంతమంది రావడానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? మనలో కొంత పెద్దవాళ్ళు వాళ్ళు వస్తే
అల్లరి చేస్తానని రావద్దని చెప్పాడు. నా తృణీకరించద్దు. ఏమో ఆ చిన్నవాడినే వాడుకుంటాడు దేవుడు. మొన్న రోజున నేర్చుకున్నాం కదా, అన్నాదవులు అందరూ వదిలేశాడు, పొలంలో పని చేసుకుంటారు. దావీదు పిలిచి ఈయనలో అభిషేకం ఉంది అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన టార్గెట్ ఏంటో చెప్పండి. డివైన్ టచ్ మినిస్ట్రీ టార్గెట్ ఏంటి కదా? మీలో పాస్టర్స్ అవ్వాలి. ఆమేన్. మీలో మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి, మీలో డాక్టర్స్ అవ్వాలి, ఇంజనీర్స్ అవ్వాలి, మీలో గొప్ప కార్యాలు చేసే బిడ్డలు ఇవ్వాలి. వాళ్ళు చిన్నవాడు కూడా అవ్వచ్చు, లేదా మీరు కావచ్చు. సహకరిస్తామా? ఎస్ ఆర్ నో? వదిలేద్దామా? ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? నీ విలువ ఏంటో నువ్వు తెలుసుకో. నిన్ను కృంగిపోయి నేను నాకేమొచ్చు, నాకేం తెలుసు కదా. పాట పాడంటే వాడు పాడతాడు, బయట చదివితే ఆమె చదువుతుంది కదా, ఏముంటుంది ఇంకోటి. పాట పాడమంటే తలగా దించుకొని నవ్వుకుంటూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తెస్సలోనికైకి రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనం. 2 నిమిషాలు ఉంది నాకు. మొదటి తెస్సలోనికైకి రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనం. అలాగుననే మాసిదోనియా అంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, ఒకరితో మన జీవితాన్ని పోల్చుకోవద్దు, ఒక సంఘంతో కూడా పోల్చుకోవద్దు. విజయనగర కాలంలో పుట్ట గొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి సంఘం కదా. రెండు ఇళ్ల పక్కన కూడా సంఘం ఏర్పడుతుంది. ఎవరితో పోల్చుకోవద్దు మన జీవితాన్ని. మన ఆత్మలు మనకుంటాయి, దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువు ఏముందో మళ్ళొకసారి. అలాగుననే ఫస్ట్ ఇచ్చారు. అలాగుననే మాసిదోనియా అంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. అందరినీ ప్రేమించి సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నందొచ్చు. ప్రేమయందు అధికంగా అభివృద్ధి చెందాలి. ప్రైజ్ ది లార్డ్. దేంట్లో అభివృద్ధి చెందాలి? డబ్బులో, ఇళ్ళు కట్టుకోవటంలో. దేంట్లో అభివృద్ధి చెందాలి? పాడతాం కదా మనం. ప్రేమించేదన్, పాడండి గట్టిగా. ప్రేమించేదన్ ఆరాధింతున్, ప్రేమించేదన్. పక్కన ఉన్నాడు ఒకసారి చూడండి. మీ పక్కన ఉన్నాడు కాదు, మీరు పక్కన కూర్చోవడం కూడా ఇష్టపడని వాళ్ళ దగ్గర చూడండి. ప్రేమిస్తున్నావా? ఎంతసేపు నా చెల్లి, నా అక్క, నా పిల్లలు, నా ఫ్రెండ్, నా ఫ్రెండ్, అంతే. ఇక్కడ కూర్చుని ఆకాశం ఎంతమంది ప్రేమిస్తారు చెప్పండి అబ్బా. ఊరికే నా చేతులు పైకి ఎత్తాను. ప్రేమించేవాడితే 3 రోజులు వచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రేమిస్తాను. సెకండ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సిరిని ప్రేమిస్తున్నారు? ప్రేమలో అభివృద్ధి చెందాలంటే ఎందులో అభివృద్ధి చెందాలి? ప్రేమలో అభివృద్ధి చెందాలి. మనం ఎందులో అభివృద్ధి చెందుతున్నాము? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 17-18 వచ్చిన ముట్టంగి వాళ్ళం కదా, వాక్యం ఇచ్చారంటే గడుపుతూ ఉంటుంది. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 17-18 వచ్చిన. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని. ఎట్లా బతకాలంటే ప్రభు మెచ్చుకోవాలంట. ఎవరు మెచ్చుకోవాలి? మన టార్గెట్ అంతా పాస్టర్ మెచ్చుకుంటే చాలు. అంతే. మా టార్గెట్ అంతా మా అమ్మ మెచ్చుకుంటే చాలు అని చూడదు. ఎవరు మెచ్చుకోవాలి? ఎవరు మెచ్చుకోవాలి? చదవం మళ్ళీ ఒకసారి. ప్రభు మెచ్చుకుని వాడే, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తాను తానే మెచ్చుకుని, తాను తానే. వాడు నేను గొప్ప పని చేసిన, 6 గంటలకు లేచిన ఈరోజు కదా, ఈ రోజు నేను పని చేసేసిన, ఈరోజు నేను చదువుకున్నా, అంత సొంత డబ్బా. ఎవరు మెచ్చుకోవాలి నిన్ను? చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు వాక్యం చెప్పి ముత్తగి నుంచి వచ్చా. ప్రైజ్ ది లార్డ్. ముత్తగి కాదు, మొయినాబాద్.
వైనాభం నుంచి వచ్చాను. 10:30 అయింది, 10:30, 11 అయింది. ఒకదాన్నే ఉన్నాను అప్పుడు కూడా ఇంట్లో, పిల్లలు లేరు. నేను ఉన్న ఇంట్లో వాళ్ళు లిఫ్ట్ ఆఫ్ చేసేసారు. నేను 3rd ఫ్లోర్లో ఉన్నా. మీ అందరికీ ఒక విషయం తెలుసు కదా, నేను మెట్లు ఎక్కలేను, ఆయాసం వచ్చేస్తుంది. 3.5 గంటల సేపు నిల్చున్నానండి వాక్యం చెప్పడానికి. ఆటోలో కూర్చున్నా 40 నిమిషాల ప్రయాణం, మెట్లు ఎక్కాలి 3 ఫ్లోర్లు. ఒక్క ఫ్లోర్ ఎక్కే లోపల నేను అనుకున్నా చచ్చిపోతా అనుకున్నా. అంత రొప్పు, అంత ఆయాసం వచ్చేసింది, అంత ఆయాసం, కన్నీరు వస్తుంది. ప్రభా 3.5 గంటల సేపు వాక్యం చెప్పాను. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సూపర్గా చెప్పావు అక్క అన్నారు. కానీ నా జీవితం సూపర్గా అనిపించడం లేదు ప్రభా. మెట్లు ఎక్కటం లేదు. ఒకవేళ లిఫ్ట్ వాళ్ళు ఆఫ్ చేసినా పర్వాలేదు, నాకు ఆరోగ్యం అనే ఇవ్వాలి కదా ఎక్కడానికి. ప్రభుని అడుగుతుంటే ఒక్క పని చేయలేదండి ప్రభు. కష్టపడి 40 నిమిషాలు ఆటోలో వచ్చాను, 40 నిమిషాలు మెట్లు ఎక్కాను. ఒక్కొక్క మెట్టుని కూర్చాను. మరుసటి రోజు మన మధ్య కొన్ని రోజుల నుండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాను. లత వచ్చింది నా దగ్గరికి, లక్ష్మణ్ భార్య లత. చాలా వీక్గా ఉన్నాను, ఆయాసం తగ్గల. నన్ను చూస్తుంది, వేడి వేడి టీ నాకు తెచ్చిచ్చింది. ఎక్కడున్నా ఆ కుటుంబం క్షేమంగా ఉండాలి. నన్ను ప్రేమించిన వ్యక్తుల్లో, నన్నుగా ప్రేమించిన వ్యక్తుల్లో అమ్మాయి ఒకటి. టీచి ఎందుకమ్మా డల్లుగున్నావు చెప్పాను. ఇట్లా లిఫ్ట్ ఆఫ్ చేసేశారు అంటే ఏమైందో తనకు తెలియదు. గబగబ వంట చేసింది, అన్ని పనులు చేసేసి వెళ్తున్నానమ్మా అని చెప్పి మౌనంగా ఒక్క మాట కూడా మాట్లాడి వెళ్ళిపోయింది. 1/2 గంటలో పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మ నీకు ఇల్లు దొరికిందమ్మా, ప్రైస్తున్నాడు. నీకు ఇల్లు మెట్లు ఒక్క మెట్టు ఎక్కే పని లేదు, కింద ఇల్లు దొరికింది. నేను మాట్లాడేసి వచ్చినా, నువ్వు వెళ్ళిపోవాల్సిందే. నేను అప్పుడు అనుకున్నా, దేవుడు ఒక దూతని నా కోసం పెట్టాడు. ఈరోజు మీకు చెప్తున్నా, దేవుడు మన కోసం ఒక దూతని ఏర్పాటు చేస్తాడు ఖచ్చితంగా. ఆ ఇంట్లో నేను ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగాను. ప్రైజ్ ది లార్డ్. కరోనా వచ్చినా సరే దేవుడు కనికరంతో నేను బ్రతికి సువార్త చెప్పగలిగాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవము 2 కొరింథీ ఏం చెప్తున్నా. ప్రభు మెచ్చుకొనువాడు యోగ్యుడు, తనని తాను మెచ్చుకొనువాడు కాదు, యోగ్యుడు. తనని తాను ఎప్పుడైతే నువ్వు ఇతరులతో పోల్చుకుంటావు, వాడికంటే నేను బెటర్, వాడికి 380 మార్క్స్ వచ్చాయి, నాకు 381 మార్క్స్ వచ్చాయి, ఎవరు బెటర్? చాలు. అసలు ఎన్ని మార్కులు రావాలి? 440 రావాలి. మన కంపారిజన్ ఎక్కడ చూసారా? వాడికి ఎంత వచ్చాయి? వాడికంటే 1 మార్క్ ఎక్కువ వచ్చిందా లేదా? చాలు, బతుకవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మెచ్చుకునేవాడు ధన్యుడు. ఎవరు మెచ్చుకోవాలి జీవితం ద్వారా? నువ్వు పాడినా, మాట్లాడినా, పని చేసినా, పడుకున్నా, లేచినా ఎవరు మెచ్చుకోవాలి? నేను బలా మంచి సేవకుడు అని దేవుడు మెచ్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆఖరి చదువు మీకు ఒప్పుతుంది. 17, 18 చదివావా? ప్రైజ్ ది లార్డ్. మొదటి తెస్సలోనికైయులకు రాసిన లేఖ 4:11. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచున్నారని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. చూడండి, బయట డివైన్ టచ్ మినిస్ట్రీస్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నాయి ఈ రోజున. అలా నన్ను చూడండి, అందరు స్ట్రిక్ట్ వార్నింగ్. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పా, ఒక్క వ్యక్తిగా ఇలాగే వాక్యం చెప్తా, 10 లక్షల మంది ఉన్న ఇట్లాగే వాక్యం చెప్తా. వేరే సంఘాల గురించి చుట్టుపక్కన ఏదైనా అమర్యాదగా మాట్లాడినా, వాళ్ళ కించపరిచినా, ఏమంటారు హిందీలో,
ఖబర్దార్, జాగ్రత్త, జాగ్రత్త, వెలివేయబడతాం. ఎవరి గురించి అయినా సరే. మళ్ళీ చదవమ్మా, అవతల సంఘాల గురించి ఎట్లుండాలట? సంఘములకు వెలుపటి వారి ఎడల, సంఘములకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు, మీకు ఏది కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక, పరుల సంఘాల జోలికి పోకుండా, పరుల మనుషుల జోలికి పోకుండా, పరుల వ్యక్తిత్వాల జోలికి పోకుండా, ఎవరు పర్సనల్స్ లోకి పోకుండా. సమజ్మాయా, అర్థమైందా కదా? వాడిట్లా వీడిట్లా అసలు నేను విన్నాను, మీరు వినొద్దు. పరుల పర్సనల్స్ లోకి పోకుండా. చదవమ్మా. మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. ఏం చేస్తున్నాడంట? చెప్పలే, ఏకంగా వార్నింగ్ ఇచ్చాడు. హెచ్చరిస్తున్నా. నేను కూడా అదే చేస్తున్నా. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. విన్న వాక్య ప్రకారం దేవుడు ನನ್ನ కోసం ఉద్దేశించిన పథకంలో నాకు మాత్రమే తెలుసు.